చెంచు మహిళపై జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడిలో బండి శివ అనే ఒక వ్యక్తిని మరి అతడు మాకు వచ్చిన సమాచారం మేరకు తాను అందులో ఆ దాడిలో ఉన్నా కూడా తనపై కేసు నమోదు చేయలేదని చెప్పేసి మరి బాధితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ బండి శివపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మరి ఎవరైతే చెంచు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలి. అదేవిధంగా ఆ మహిళను నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వెంటనే హైదరాబాదుకు తరలించి కార్పొరేట్ హాస్పిటల్లో తగిన వైద్యం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనకు సంబంధించి చాలా బాధాకరం, దురదృష్టకరం. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో చనిపోతే కూడా మరి అధికారులు చట్టపరంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్పై కానీ అక్కడ ఉన్నటువంటి సిఐపై కానీ దురదృష్టం ఏంటంటే సీసీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. గతంలో మరి మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు మరి అక్కడ సీసీ కెమెరాలు బ్రహ్మాండంగా పనిచేస్తుండే. మరి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మరి అక్కడ నుంచి నేను తెలుసుకుంటే నాకు అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆ రోజు ఇన్స్టాల్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ కానీ డీజీపీ ఆఫీస్ కూడా ఫీడ్ పోతూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. మరి ఎందుకు ఎప్పటి నుంచి ఆ సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, ఎందుకోసం వాటిని రిపేర్ చేయించలేదు, ఒకవేళ దానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా మరి కష్టంగా విచారణ జరిపించాలి. మరి పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, ఆ మహిళ మృతికి కారణమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్పై మరి సబ్ ఇన్స్పెక్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందులో బాధ్యులు ఎవరున్నా సరే చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.